గాయ్స్, ఈరోజు మనం దోశ పిండితో పునుగులు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా పిండిని మంచిగా బీట్ చేస్తూ అయితే కలపాలి. పిండిని ఎంత మంచిగా కలుపుకుంటే పునుగులు అయితే అంత బాగా వస్తాయన్నమాట. సో దోశ పిండిని బట్టి మనమైతే మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇదంతా కలిసేలాగా కలుపుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మంచి కన్సిస్టెంట్లో వచ్చే వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో పిండిని మనం ఒక 10 to 15 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే మంచిగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ఇందులోకి పునుగులు వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా వేస్తే మనకి పడిపోవాలన్నమాట ఆయిల్లో. అప్పుడే కరెక్ట్ షేప్లో వస్తాయి, మంచిగా పొంగుతాయి. మనం పిండి నూనెలో వేయగానే పునుగు అనేది పైకి ఇలా లేసి రావాలండి. అప్పుడే సోడా ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. సో అలా పొంగకపోతే మీరు మళ్ళీ కొంచెం సోడా ఉప్పును అయితే యాడ్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే చూసారు కదా, మంచిగా గరిటెతో తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో పిండిని అయితే వేసుకోవాలన్నమాట. సో గరిటెతో అలా తిప్పడం వల్ల పునుగులు అనేవి అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.